వెబ్‌సైట్స్‌లో మనకి షార్ట్ కట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ గూగుల్ డాక్స్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. నేనేదన్నా సమ్ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను బోల్డ్ చేయాలి అని అనుకుంటే, ఇక్కడ బి అనే బటన్ ఉంటది కదా! ఐకాన్ దాని మీద క్లిక్ చేస్తే ఆ సెలెక్టెడ్ టెక్స్ట్ బోల్డ్ అవుతుంది. అలాగే నేను దాన్ని షార్ట్ కట్ ద్వారా కూడా చేయొచ్చు. ఆ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసి కంట్రోల్ బి టైప్ చేస్తే ఒకసారి క్లిక్ చేస్తే అది బోల్డ్ అవుతుంది. ఇంకొకసారి క్లిక్ చేస్తే అది నార్మల్‌గా వచ్చేస్తుంది. అంటే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఏదైతే ఫంక్షనాలిటీ జరగాలి అని అనుకుంటున్నానో ఒక షార్ట్ కట్‌ని ప్రొవైడ్ చేసి, ఆ షార్ట్ కట్ ద్వారా కూడా అలా చేయొచ్చు. ఇలాంటి వెబ్‌సైట్స్‌లో చాలా షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. నేనిక్కడ కంట్రోల్ ఎఫ్ అని క్లిక్ చేస్తుంటే సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. నేను నార్మల్‌గా ఏదన్నా ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఓపెన్ చేసి కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? బ్రౌజర్ డిఫాల్ట్‌గా ఏదైతే ఒక సెర్చ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తుందో అదొస్తుంది. కానీ ఈ గూగుల్ డాక్స్ వెబ్‌సైట్స్‌లో ఏం చేశారు? కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తే డిఫాల్ట్‌గా వచ్చేది కాకుండా వీళ్ళ స్టైలింగ్ ప్రకారం ఒక సెర్చ్ బాక్స్ క్రియేట్ చేశారు. అదొచ్చింది. మనం ఏదైతే షార్ట్ కట్ హ్యాండిల్ చేయాలనుకుంటున్నామో దానికి బ్రౌజర్‌లో డిఫాల్ట్‌గా ఏదన్నా ఫంక్షనాలిటీ ఉంటే దాన్ని స్టాప్ చేసి మన ఓన్‌ది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ షార్ట్ కట్‌కి బ్రౌజర్‌లో ఏ ఫంక్షనాలిటీ లేకపోతే డైరెక్ట్‌గా మన ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ అంటే ఏంటి? మన కీబోర్డ్‌లో పర్టిక్యులర్ కీస్ కంట్రోల్ ఎఫ్ గాని, షిఫ్ట్ ఎఫ్ గాని ఇలాంటి కీస్ ప్రెస్ చేస్తే ఏం జరగాలో అని. ఫస్ట్ మనం ఏం చేయాలి? యూజర్ ఏదన్నా కీస్ ప్రెస్ చేస్తుంటే దాన్ని క్యాప్చర్ చేయాలి. దానికోసం మనము జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేయాలి. నేనిక్కడ ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ తీసుకున్నా. సో, దీంట్లో స్క్రిప్ట్ ట్యాగ్‌ని తీసుకుంటున్నా. మన వెబ్‌సైట్‌లో ఏ షార్ట్ కట్‌ని హ్యాండిల్ చేయాలన్నా ఫస్ట్ మనం ఒక ఈవెంట్‌ని మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి యాడ్ చేయాలి. సో, డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ద్వారా ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నా. ఏ ఈవెంట్‌ని మనం హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి యాడ్ చేయాలి అనంటే కీ డౌన్ అనే ఈవెంట్. కీ డౌన్ ఈవెంట్ జరిగినప్పుడు ఏం యాక్షన్ జరగాలో మనం ఒక ఫంక్షన్‌ని ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. సో, నేనిక్కడ హ్యాండిల్ షార్ట్ కట్ అని ఒక ఫంక్షన్‌ని రాస్తాను. మన డాక్యుమెంట్‌లో కీ డౌన్ ఈవెంట్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. సో, ఆ ఫంక్షన్‌కి కోడ్ అనేది రాసుకోవాలి. ఫంక్షన్ హ్యాండిల్ షార్ట్ కట్. షార్ట్ కట్స్‌ని హ్యాండిల్ చేయాలి అనంటే మనకి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ఇక్కడ కీ డౌన్ అనేది ఏంటి? ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఈ హ్యాండిల్ షార్ట్ కట్ అనే ఫంక్షన్‌కి బ్రౌజరు పాస్ చేస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ దాన్ని ఈ అనే పారామీటర్‌తో రిప్రజెంట్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. మనం ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఓపెన్ చేసాక మన కీబోర్డ్‌లో ఏ కీ టైప్ చేసినా ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. కీ డౌన్ అనే ఈవెంట్. సో, ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ప్రింట్ చేస్తున్నా. జస్ట్ నేను కంట్రోల్ అనే కీ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఈవెంట్ ఆబ్జెక్ట్ మొత్తం కన్సోల్ చేశాను కదా! ఈవెంట్ ఆబ్జెక్ట్‌ని మనం ఇక్కడ ఎలా యూజ్ చేయాలి అనంటే దీనిలో సమ్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకోవాలి. ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్‌ని నేను ఎక్స్‌పాండ్ చేస్తే దానిలో ఆల్ట్ కీ అనే ఒక ప్రాపర్టీ ఉంది. సో, ఆల్ట్ కీ అనేది ఇక్కడ ఫాల్స్ ఉంది. అంటే నేను క్లిక్ చేసింది ఆల్ట్ కీ కాదు అని. తర్వాత ఇక్కడ కంట్రోల్ కీ ఉంది. అది ట్రూ ఉంది. అంటే నేను కంట్రోల్ కీని ప్రెస్ చేశాను అని. అలాగే మనకి షిఫ్ట్ కీ ఉంటుంది. సో, ఇది ఫాల్స్ ఉంది. అంటే నేను షిఫ్ట్ కీని కూడా ప్రెస్ చేయలేదు. ఓన్లీ కంట్రోల్ కీనే ప్రెస్ చేశాను. కీ అనే ఒక ప్రాపర్టీ కూడా ఉంటుంది. దాంట్లో ఏం చెప్తుందంటే కంట్రోల్ అనే చెప్తుంది. మనం క్లిక్ చేసింది కంట్రోల్ కీ అని. నేనిప్పుడు కంట్రోల్ అనే కీతో పాటు వేరే లెటర్‌ని కూడా ప్రెస్ చేస్తున్నా కంట్రోల్ ఎఫ్. ఇక్కడ మనకి 2 టైమ్స్ ఈవెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఎందుకంటే నేనిక్కడ కంట్రోల్ ప్రెస్ చేసినప్పుడు ఒకసారి అండ్ ఎఫ్ అనే కీని కూడా ప్రెస్ చేశాను. అప్పుడు కూడా ఇంకొకసారి చూపించింది. ఏమేం కీస్ ప్రెస్ చేశానో ఎలా తెలుస్తది అనంటే నేను ఈవెంట్ అనే ఆబ్జెక్ట్‌లో కీ అనే ప్రాపర్టీని చెక్ చేస్తే ఇక్కడ ఎఫ్ అని వచ్చింది. అండ్ దాంట్లో కంట్రోల్ కీ అనే ప్రాపర్టీ ట్రూ అని వచ్చింది. అండ్ ఇంకా ఆల్ట్ కీ ఫాల్స్ వచ్చింది. షిఫ్ట్ కీ కూడా ఫాల్స్ వచ్చింది. అంటే నేను ప్రెస్ చేసినవి ఏమేంటి అనంటే కంట్రోల్ అనే కీ ప్లస్ ఎఫ్ ఈ రెండిటిని యూజ్ చేసినట్టు. ఫస్ట్ మనము ఏ షార్ట్ కట్‌ని క్రియేట్ చేసుకోవాలో డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంట్రోల్ ఎమ్ మన కీబోర్డ్‌లో ప్రెస్ చేసినప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ జరగాలి అని అనుకుంటున్నా. సో, అప్పుడు మనము ఒక కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ ఆ ఈవెంట్ అనే ఆబ్జెక్ట్‌లో కీ అనేది ఈవెంట్ అనే ఆబ్జెక్ట్‌లో కీ అనే ప్రాపర్టీ ఏం చెప్తుందంటే మన కీబోర్డ్‌లో ఏ కీని ప్రెస్ చేసామో చెప్తుంది. ఇప్పుడు మనం హ్యాండిల్ చేయాల్సిన షార్ట్‌కట్ ఏంటి? కంట్రోల్ ఎమ్. ఈవెంట్ డాట్ కీ అనే ప్రాపర్టీ వాల్యూ ఎమ్ అవుతే, అప్పుడు నేను కీబోర్డ్‌లో ఎమ్ అనే లెటర్‌ని ప్రెస్ చేసినట్టు. దాంతో పాటు కంట్రోల్ అనే కీ కూడా ప్రెస్ చేయాలి. సో, అప్పుడే మనం ఒక షార్ట్‌కట్‌ని హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాం. సో, ఆ ఈవెంట్ అనే ఆబ్జెక్ట్‌లోనే కంట్రోల్ అనే కీ ఉంటుంది. ఈ వాల్యూ ఎయిదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని ఉంటుంది. ఇది ట్రూ అయినప్పుడే మనం ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అని అనుకుంటున్నాము. సో, నేనిక్కడ జస్ట్ కన్సోల్‌లో కంట్రోల్ ప్లస్ ఎమ్ క్లిక్డ్ అని చెప్పి రాస్తున్నా. ఈవెంట్ అనే ఆబ్జెక్ట్‌ని కాకుండా ఈవెంట్ డాట్ కీ, ఈవెంట్ డాట్ కంట్రోల్ కీ ఆ రెండిటిని నేను కన్సోల్ చేస్తున్నాను. సో, నేనిప్పుడు కంట్రోల్ ఎమ్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఆ ఈవెంట్ అనేది 2 టైమ్స్ జరిగింది. ఫస్ట్ టైమ్ నేను కంట్రోల్ క్లిక్ చేసినప్పుడు కంట్రోల్ హోల్డ్ చేసి ఎమ్ అనే కీని ప్రెస్ చేసినప్పుడు జరిగింది. కంట్రోల్ ఎమ్ క్లిక్డ్ అని ఎప్పుడొచ్చింది? ఒక్కసారే వచ్చింది. సెకండ్ టైమ్‌కే వచ్చింది. ఫస్ట్ టైమ్‌కి రాలేదు. ఇప్పుడు నేను కంట్రోల్ ఎక్స్ ప్రెస్ చేస్తున్నాను. మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? కంట్రోల్ ట్రూ, ఎక్స్ ట్రూ అని వచ్చింది. నేను కంట్రోల్ కీ ప్రెస్ చేశాను కాబట్టి ఇది ట్రూ వచ్చింది. ఇక్కడ నేను కంట్రోల్ అనే కీని ఫస్ట్ టైమ్ ప్రెస్ చేశాను. అప్పుడు కీ ఏముంటుంది? కంట్రోలే ఉంటుంది. అండ్ కంట్రోల్ కీ ప్రెస్ చేశాం కాబట్టి ట్రూ ఉంటుంది. కంట్రోల్ కీని హోల్డ్ చేసి ఎక్స్ అనే లెటర్‌ని కూడా ప్రెస్ చేశాను. అప్పుడు కీ ఏముంటుంది? ఎక్స్ ఉంటుంది. కంట్రోల్ కీ ప్రాపర్టీ ట్రూ ఉంటుంది. కంట్రోల్ ఎమ్ క్లిక్డ్ అని కన్సోల్‌లో రాలేదు. ఎందుకనంటే మనం రాసిన కండిషన్స్ ఏంటి? ఈ కీ అనేది ఎమ్ అవ్వాలి అండ్ ఇది ట్రూ అవ్వాలి. ఈ ఎక్స్ కాబట్టి ఎమ్ కాదు కాబట్టి ఫాల్స్ అయింది కాబట్టి ఆ కన్సోల్ అనేది రాలేదు.
ఇక్కడ మనము స్మాల్ లెటర్ కాకుండా క్యాపిటల్ లెటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను ఇంకొక కండిషన్ రాయాలి. ఈవెంట్ డాట్ కి క్యాపిటల్ ఎం అయినా వర్క్ అవ్వాలి అని చెప్పి ఇలా. సో ఇక్కడ మనము కంట్రోల్ కీతో హ్యాండిల్ చేయాలనుకుంటే ఇక్కడ కంట్రోల్ కీ అనే ప్రాపర్టీ వాల్యూ ట్రూ అయినప్పుడు అని ఇది ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ షిఫ్ట్ కీతో ఒక షార్ట్ కట్ హ్యాండిల్ చేయాలి అంటే ఇక్కడ షిఫ్ట్ కీ అని ఇచ్చుకోవాలి. కంట్రోల్ కీ, షిఫ్ట్ కీ, ఆల్ట్ కీ ఇవి ఉంటాయి ప్రాపర్టీస్ స్పెసిఫిక్ గా ఈవెంట్ ఆబ్జెక్ట్ లో. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనము బ్రౌజర్ లో కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే డిఫాల్ట్ గా ఈ సెర్చ్ బాక్స్ వస్తుంది కదా, అది రాకూడదు. అంటే ఇలా డిఫాల్ట్ గా ఉన్న షార్ట్ కట్స్ అనేవి మనకి వర్క్ అవ్వకూడదు. ఏది వర్క్ అవ్వకూడదో అది మనము హ్యాండిల్ చేయాలి. కంట్రోల్ ఎఫ్ అనేది వర్క్ అవ్వకూడదు. అప్పుడు నేను ఏం చేయాలి, కీ అనేది ఎఫ్ అయితే బ్రౌజర్ ఎప్పుడైనా ఒక ఈవెంట్ కి రిలేటెడ్ గా ఏ యాక్టివిటీ చేస్తుందో దాన్ని స్టాప్ చేయాలి అని అంటే ఈవెంట్ అనే ఆబ్జెక్ట్ లో ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని కాల్ చేయాలి. ఆ పర్టికులర్ ఈవెంట్ కి జరగాల్సిన యాక్టివిటీ అనేది జరగదు. సో నేను ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ క్లిక్ చేస్తుంటే సెర్చ్ బాక్స్ అనేది రాదు, ఎందుకంటే మనము ప్రివెంట్ డిఫాల్ట్ అనే మెథడ్ ని యూజ్ చేసాం కాబట్టి. వెబ్సైట్ లో ఏ షార్ట్ కట్ ని హ్యాండిల్ చేయాలనన్నా మనము మెయిన్ గా యూజ్ చేసేది ఈవెంట్ ఆబ్జెక్ట్ లో కీ అనే ప్రాపర్టీ అండ్ కంట్రోల్ కీ ప్రెస్ చేసామా, షిఫ్ట్ కీ ప్రెస్ చేసామా, ఆల్ట్ కీ ప్రెస్ చేసామా అవి తెలియాలి అని అంటే ఈ ప్రాపర్టీస్ యూజ్ చేయాలి. ఈవెంట్ డాట్ కంట్రోల్ కీ, ఈవెంట్ డాట్ షిఫ్ట్ కీ, ఈవెంట్ డాట్ ఆల్ట్ కీ. ఏ షార్ట్ కట్ ని మనము హ్యాండిల్ చేయాలో అవి ఇక్కడ ఇఫ్ కండిషన్ లో రాసుకోవాలి. అది ట్రూ అయితే ఏం చేయాలో ఆ కోడ్ మొత్తం ఈ ప్లేస్ లో రాసుకోవాలన్నమాట. ఇక్కడ మనము డిఫాల్ట్ గా సెర్చ్ బాక్స్ వస్తుందా, అది కాకుండా మన ఓన్ ది చూపించాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి, నేను ఇక్కడ ఒక ఇన్పుట్ టైప్ సెర్చ్ తీసుకుంటున్నాను, లేకపోతే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అయినా ఓకే. ఇది తీసుకుంటున్నాను, అది ఇక్కడ మనకి కనిపిస్తుంది. మనకి ఇనీషియల్ గా కనిపించకూడదు. సో నేను దీనికి ఒక క్లాస్ నేమ్ ఇస్తున్నాను, సెర్చ్ అనే క్లాస్ నేమ్ ఇస్తున్నా. సో ఆ క్లాస్ నేమ్ ని సెలెక్ట్ చేసి డిస్ప్లే నన్ను ఇస్తున్నా. మనం ఎప్పుడైతే ఈ షార్ట్ కట్ ని క్లిక్ చేసామో అప్పుడు మనము ఆ సెర్చ్ బాక్స్ యొక్క డిస్ప్లే బ్లాక్ చేయాలి. సో ఆ సెర్చ్ బాక్స్ ని తెచ్చుకోవాలి కదా, నేను దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టుకుంటున్నాను. సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆఫ్ ఆ క్లాస్ నేమ్ సెర్చ్ అని చెప్పి ఇస్తున్నా. కంట్రోల్ ఎఫ్ అనే షార్ట్ కట్ ని క్లిక్ చేసినప్పుడు మన ఓన్ సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వాలి. సో మన ఓన్ సెర్చ్ బాక్స్ అంటే సెర్చ్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే అనేది ఇప్పుడు మనము బ్లాక్ చేయాలి. సో ఇనీషియల్ గా మనకి ఆ సెర్చ్ బాక్స్ అనేది కనిపించట్లేదు. నేను ఎప్పుడైతే కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తానో అప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇంకొక క్లోజ్ బటన్ పెట్టుకుని అది క్లిక్ చేసినప్పుడు ఏమో దీని యొక్క స్టైల్ ని మళ్ళీ నన్ చేసుకోవాలి. సో ఇలా మనము ఏ షార్ట్ కట్స్ అయినా హ్యాండిల్ చేసుకోవచ్చు.